హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను పరిశీలించినట్లయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి పోలీసులు గాంధీ భవన్కు చేరితే వారిని రక్షించడానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఏదైతే తెలంగాణ బీజేపీ నేతలు ఇదే అంశంపై ఫిర్యాదు చేసిరో దాన్ని ఆసరాగా చేసుకొని ముందుగా సిసిఎస్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఢిల్లీ పోలీసులు వెళ్లే వరకు కూడా తమ అదుపులోనే ఉంచుకున్నారు. వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా అక్కడే వేచి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని అరెస్ట్ చూపించినట్టుగా భావిస్తున్నారు. మరోవైపు పీటీ వారెంట్ వేసైనా సరే వారిని అదుపులోకి తీసుకొని తిరిగి ఢిల్లీకి తీసుకెళ్లడానికి ఢిల్లీ పోలీసులు పట్టుబట్టి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కేసీఆర్ మీద విధించిన నిషేధం, ఈసీ విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. దాంతో రామగుండం నియోజకవర్గం నుంచి మళ్ళీ బస్సు యాత్రను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. మరోవైపు రేవంత్ రెడ్డి యథావిధిగా తన అబద్ధాలను అదేవిధంగా ప్రచారం చేస్తూ పోతా ఉన్నాడు. ఏదైతే బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, అదేవిధంగా రాజ్యాంగం రద్దు చేస్తుందని ప్రజలను తికమక పెట్టడానికి, భయభ్రాంతులను చేయడానికి కృషి చేస్తా ఉన్నాడు. అదేవిధంగా సిద్దిపేటలో హరీష్ రావుకు మళ్ళీ ఉప ఎన్నిక తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు. ఒకవైపు హరీష్ సవాలుకు తోకముడిచిన రేవంత్ రెడ్డి సవాలుకు మాత్రం ముందుకు రాలేదు. కానీ మరి ఆగస్టు 15న నేను రుణమాఫీ చేస్తా, సిద్దిపేట నుంచి హరీష్ రావు రాజీనామా చేస్తాడని చెప్పి ఏదైతే నమ్మబలికే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రుణమాఫీ మీద ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. ఇక వార్తల విషయానికి వస్తే తెలంగాణ దినపత్రికలో మార్ఫింగ్ దొంగలు ఫేక్ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ఫేక్ ఫ్యాక్టరీ గుట్టురట్టు, అమిత్ షాపై ఫేక్ వీడియోలతో దొరికిపోయిన దొంగలు. గతంలోనూ సోషల్ మీడియాలో అనేక ఫేక్ పోస్టులు. గత సంవత్సరం అసెంబ్లీ పోలింగ్ రోజు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కేటీఆర్ ఫేక్ వీడియో, ఫేక్లు మార్పింగ్లతో ఆరితేరిన కాంగ్రెస్ సోషల్ మీడియా. జర్నలిస్ట్ శంకర్ గురించి మార్పింగ్ పోస్టులు, తెలంగాణ పత్రిక క్లిప్పులనే మార్పింగ్ చేసిన కాంగ్రెస్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి వీడియోనే మార్పింగ్. నిందితుల కోసం రంగంలో దిగిన పోలీసులు రక్షించే ప్రయత్నాల్లో సర్కారు పెద్దలు, సర్కారు పోలీసులు అని చెప్పి ఏదైతే ఇక్కడ తెలంగాణ పోలీసుల అదుపులో ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జీలను ఇక్కడ మనం ఆ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నిర్బంధంలో ఉన్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది కేవలం ఢిల్లీ పోలీసుల నుంచి రక్షించడానికి. ఏదైతే వీళ్ళ మీద విచారణ జరిగితే అక్కడ విచారణలో మరి ఏదైతే కాంగ్రెస్ పెద్దల పేర్లని కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఫేక్ వీడియోకి సంబంధించి ముందే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసినట్టయితే ఇదే అంశం మీద మరి ఢిల్లీ పోలీసులు కూడా పీటీ వారెంట్ వేసినప్పటికీ కూడా మరి వీళ్ళు దాన్ని అడ్డుకోవడానికి ఏదైతే కోర్టు ద్వారా ఆల్రెడీ తెలంగాణలో కేసు బుక్ అయింది కాబట్టి అదే అంశం మీద బుక్ అయిన కేసును మరి ఇక్కడికే ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉన్నది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వీరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. బస్సు యాత్ర మళ్ళీ షురు. నేడు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో రాత్రి 8 గంటల నుంచి కొనసాగనున్న ప్రచారం అనంతరం ప్రారంభం కానున్న కేసీఆర్ బస్సు యాత్ర అని చెప్పి ఏదైతే 48 గంటలు ఈసీ నిషేధం విధించిందో అది ఈ రోజు రాత్రితోటి ముగియనున్నది. దాంతో బస్సు యాత్ర ఈ రోజు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం రామగుండం నుంచి ఈ రోజు ఇక్కడ బస్సు యాత్ర మళ్ళీ షురూ కాబోతా ఉన్నది. అక్కడి నుంచి తిరిగి రేపు మంచిర్యాలలో మళ్ళీ బస్సు యాత్ర యథావిధిగా కొనసాగనున్నట్టుగా ఇక్కడ వార్తలు ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక ఏటా 40,000 కోట్ల టార్గెట్ రాష్ట్రాన్ని దోచుకోవడంపై రీసెర్చ్ చేసిన రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ వసూళ్లు బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అని చెప్పి ఏదైతే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఉన్నాడో మరి ఏటా 40,000 కోట్ల టార్గెట్ గా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతూ ఉన్నదని ఏదైతే రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే 40,000 కోట్లను ఇట్లా ఎడమ చేత్తో కొట్టి పడేస్తామని ఏదైతే చెప్పిండో దాన్నే ఉటంకిస్తూ ఏటా 40,000 కోట్ల టార్గెట్ గా ఇక్కడ ప్రభుత్వం అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉన్నది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నది, రియల్ ఎస్టేట్ నుంచి దోపిడీకి పాల్పడుతున్నదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. ఈసారి కొమరవెల్లి మల్లన్న వంతు రుణమాఫీపై మరోసారి ఒట్టేసిన రేవంత్ రెడ్డి నీలమ్మను గెలిపిస్తే ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఇచ్చే బాధ్యత నాది, అద్దంకి నేను వేర్వేరు కాదు, మేమిద్దరం ఒకటే. సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి అని ఈసారి రుణమాఫీ చేస్తాను ఏదైతే దేవుళ్ళ మీద ఒట్టు వేసుకుంటూ తిరుగుతా ఉన్నాడో ఈరోజు సిద్దిపేటలో తిరిగిన ఆయన కొమరవెల్లి మల్లన్న మీద ఒట్టు నేను ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పడంతో పాటు ఏదైతే నీలం మాధవ్ ఎంపీగా నిలబడ్డాడో ఆయనను గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఈ రోజు ఈయన గెలుపుకున్న ముదిరాజుల
మంత్రి పదవికి అంటగట్టిండు అంటే ఈరోజు బీసీలను ఈ విధంగా టార్గెట్ చేసి మరి మీరు గెలిపిస్తేనే మేము ఇక్కడ మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పోతే రేవంత్ రెడ్డి ఫేక్ గాళ్లను జైల్లో పెట్టాలి, ఫేక్ నోటీసులు సృష్టించిన రేవంత్ రెడ్డి ఆధారాలు బయటపెట్టిన కేటీఆర్ వాస్తవాలు చెబితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్న. క్రిషాంక్ పై కక్షతోనే కేసు పెట్టారని కామెంటు. కేసీఆర్ ప్రచార నిషేధం పైన ఆగ్రహం. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. రేవంత్ బూతులు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పై ఈసీకి 27 ఫిర్యాదులు చేశాం, బీజేపీ కాంగ్రెస్ నేతలపై చర్యలు ఎందుకు లేవు అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ఫేక్ అని చెప్పి కేటీఆర్ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఆయన చీఫ్ వార్డెన్ ఇచ్చిన లేఖ ఏదైతే నీళ్లు లేవు, అదేవిధంగా కరెంటు లేక సెలవులు ఇస్తున్నాం అని చెప్పిన లేఖను కేసీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేయడంతో అది తీవ్రంగా రాజకీయ దుమారం లేపింది. దాంతో రేవంత్ రెడ్డి మరో గత సంవత్సరం రిలీజ్ అయిన లేఖను పోస్ట్ చేసి అందులో కూడా నీళ్లు లేవు, కరెంటు లేవు అనే అంశాన్ని జోడించినట్టుగా ఇక్కడ కేటీఆర్ చెప్తా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ఫేక్ లెటర్ సృష్టించిండు. మరి ఏదైతే మన్నే క్రిషాంక్ సోషల్ మీడియా వారియర్ ఉన్నాడో బీఆర్ఎస్ కు సంబంధించి, ఆయన మరి ఒరిజినల్ సర్కులర్ ను పెడితే ఆయనను అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడ ఫేక్ గాళ్ళను అరెస్ట్ చేయాలి, ఫేక్ అని నిరూపించకుంటే నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పక్కింటోళ్ళు కూడా ఇస్తలేరు. కాంగ్రెస్ వచ్చాక ఇబ్బందులు, తాగునీళ్లపై మహిళ ఆవేదన, వైరల్ అవుతున్న మహిళ మాటలు అని చెప్పి ఏదైతే నీళ్లకు ఇబ్బంది పడతా ఉన్నారో మరి గుక్కడి మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల మేర నడిచి మరి నీళ్లు తెచ్చుకుంటే పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా పక్కింటి వాళ్ళని అడిగినా కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, మిషన్ మడుగునీళ్లు కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగింది మహబూబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం నరసన్నపల్లి. ఇప్పుడు ఆ ఊరు తాగునీటికి తల్లాడుతున్నది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటున్నారు. ఏదైతే మరి తాగునీటి కోసం ఇక్కడ మడుగులో ఉన్న నీళ్లను కూడా తీసుకెళ్తున్న హృదయ విదారక దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మిషన్ మడుగు నీళ్ళు అని చెప్పి మరి గతంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించిన నరసన్నపల్లిలో ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చేది. ఈ రోజు మడుగుల నీళ్లు పట్టుకపోయే దుస్థితి ఏర్పడ్డదని చెప్పి ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో తాగునీటికి నెలకొన్న దుస్థితిని అద్దం పట్టే విధంగా ఇక్కడ ప్రచురించింది నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్ని. అదేవిధంగా ఈసీ అనుమతించిన పరిహారానికి పంట నష్ట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం. పంపిణీకి 10 రోజుల క్రితమే అనుమతి అయినా స్పందించిన కాంగ్రెస్ సర్కార్. రైతులకు ఇవ్వాల్సింది 15 కోట్లే, అవి కూడా లేవా అంటూ విమర్శలు. ఏదైతే మరి రైతులకు వడగళ్ల వానతోటి పంట నష్టం పోయిందో దానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ఏదైతే 15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని చెప్పిండ్రో దానికి 10,000 చొప్పున ఇచ్చినా కూడా 15 కోట్లకు మించదు. ఒకవైపు ఈసీ మరి పంట నష్టం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా ప్రభుత్వం మాత్రం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు రుణమాఫీ చేస్తా అని చెప్పి అయితే రైతులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. అదేవిధంగా ఆర్ఆర్ ట్యాక్స్ కు సంబంధించి వార్త, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫేక్ అని కేటీఆర్ చెప్తున్న వార్తను కూడా ప్రధాన అంశాలుగా ప్రచురించింది. పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ టీం అని చెప్పి మరో వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, హస్తిన దండయాత్ర తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూ. 8-10 తేదీల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు, 5న అమిత్ షా, 6న బీజేపీ నడ్డా రాక, 5-9 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన, 6-7 తేదీల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సభలు. దూకుడుగా ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహాలు. 5వ తేదీ నుంచి దద్దరిల్లున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. లోక్సభ ఎన్నికలు ఏదైతే ఈ నెల 13న ఉన్నాయో 11 సాయంత్రం 5 గంటలతోటి ప్రచారం ముగిసే సమయంలోపు దేశంలో ఉన్న అగ్రనేతలందరూ కూడా ఇటు బీజేపీ వైపున, అదేవిధంగా కాంగ్రెస్ వైపున ప్రచారం చేయడానికి జాతీయ స్థాయి నాయకులందరూ కూడా మరి రాష్ట్రం మీద మూకుమ్మడిగా దండయాత్ర చేయడానికి వస్తున్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది సాక్షి దినపత్రిక. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.